అందరికీ హాయ్ అండి. మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా హెల్దీగా చేసి పెట్టండి. ఒక్క మెత్తు కూడా మిగల్చకుండా తినేస్తారు. లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి ఇంటికి వస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక టమాటాని, కొద్దిగా కొత్తిమీరని, 2 పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర ప్లేస్లో మీరు పుదీనా అయినా వేసుకోవచ్చండి. అలాగే పుదీనా కాకుండా కరివేపాకుతో అయినా చేసుకోవచ్చు. ఒక టమాటా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేయండి. ఇదంతా వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే దానిలో కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే మీరు పల్లీలు అయినా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. మా పాప అవేమీ తినదండి, అందుకనే నా తంటాలేవో నేను పడుతూ ఉంటాను. ఇది ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం అన్నాన్ని ఉడికించి పెట్టుకోవాలండి. ముందలే ఉడికించుకుని కొద్దిగా చల్లారి పెట్టుకోండి. ఉడికించి పెట్టుకున్న వెంటనే రైస్ని వేయకండి. అలా వేస్తే ముద్దగా అయిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాల్లో అన్నాన్ని ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత దీనిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అన్నం విరిగిపోకుండా శుభ్రంగా కలుపుకోండి. ఆ పేస్ట్ అంతా కూడా అన్నానికి పట్టేలాగా కలుపుకోండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాక దానిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మీరు ఒకవేళ దీనిలో ఎగ్స్ని కూడా ఫ్రై లాగా చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకరోజు పల్లీలతో చేసుకోండి, ఒకసారి కాజుతో చేసుకోండి, ఒకసారి ఎగ్స్ని ఇట్లా ఫ్రై లాగా చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకోండి. స్టవ్ ఆపిన తర్వాత ఒక హాఫ్ లెమన్ చెక్కని పిండుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేసుకుని వస్తారు. లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.